ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? అధ్వానంగా ఉంది పరిస్థితి. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టినాక మా జీవితాలలో వెలుగు లేకుండా చీకటి అయిపోయింది. మాకు 1000 రూపాయలు సంపాదించోడు కూడా 500 కూడా రావడం లేదు. మా భార్య పిల్లలు పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓలా ఊబర్లు పెట్టాడు, డిస్టిక్ ఆటోలను పంపించాడు సిటీలోకి. వాళ్ళకు మాకు గొడవలు సృష్టించాడు. సమస్యల పరిష్కారం చేస్తలేరు మేము గవర్నమెంట్. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అయింది. ఏమి లేదు. ఏడు వేసిన గొంగడానే ఉంది. రాష్ట్రం చేసి అప్లపాలైంది. ఇప్పుడు ఏమంటారు అంటే మార్పు అన్నారు. గెలిపించారు రేవంత్ రెడ్డి రావాలన్నారు. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి? గెలిపించినాం. మేము నమ్మినాం. యువకుడు కదా మార్పు చేస్తాడని నమ్మినాం. రాష్ట్రం అప్లపాలవుతుంది. ఏం చేస్తాడో లేదు. ఎక్కడికైనా పోతే మీకు పైసలు ఇద్దామని చూస్తే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు. మరి నేనేం చేయను అంటాడు. ఎవరు? ఆయన చెప్పుకున్నాడు రాష్ట్రం అప్లపాలైంది చెప్పుకున్నాక ఇంకోటి అప్పులు ఇవ్వమంటే ఎట్టిస్తాడు? నాకు సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను. ఎవరో వద్దంటలేరు. ఫ్రీ బస్సు పెట్టమను, ఫ్రీ విద్యుత్ పెట్టమను, ఫ్రీ కరెంట్ ఇవ్వను. ఇంకా మొగళ్ళకు కూడా మటన్ చికెన్ మందు ఫ్రీ ఇవ్వను. ఆయనకు పోస్ట్ వచ్చింది, ముఖ్యమంత్రి పోస్టు. ఆయన ఫ్రీ, మేము ఫ్రీ. సాయంత్రం అయితే ఆయన మేము మంది అవుతాం కూర్చొని అందరం. అప్పుడు ఆయన రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది, అప్లపాలవుతుంది. అన్ని ఫ్రీ. అన్ని ఫ్రీ పెట్టి కథ అంట. మటన్ చికెన్ మందు కూడా ఫ్రీ పెట్టవను. మొగల్లో కూడా ఫ్రీ బస్సు పెట్టవను. రాష్ట్రాన్ని అమ్మేసేవను. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దోచుకొని పోయినారు. వీళ్ళు మన రాష్ట్రంలో వీళ్ళు దోచుకనికి తయారైనారు. వాళ్ళ జీతాలు, వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మమ్మల్ని సంకనాకి ఇచ్చినారు. కాంగ్రెస్ మళ్ళా ఇంకా రాదు. ఇంకా రాదు. వచ్చింది కదా ఇప్పుడు దేశంలో భారతదేశం కాక్రోచ్ జనతా పార్టీ. అటువంటి పార్టీలు కొడితే వీళ్ళకి సరిపోతాయి. వీళ్ళకు అస్సలు పార్టీలు అంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టినా 6,000 మిగులుతానే అంటారు. మహిళలను కోటేశ్వర్లు కాదు, బిచ్చగాలను చేసేస్తాడు. బిచ్చగాలను ఒక్కొక్కరి తలసరి నెత్తి మీద ఎంత అప్పు ఉందో తెలియదు రేవంత్ రెడ్డికి. సంపద సృష్టించమని, సంక్షేమాలు ఇవ్వమను. ఎవడోదని చెప్పలే. వాళ్ళకి సంక్షేమాలు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమను. మాకు కూడా సంక్షేమ బోర్డు పెట్టాం. 12,000 3 ఏళ్ళు అయింది. 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలే. లాస్ట్ మేము రోడ్డు మీద పడినాం. కిడ్నీలు అమ్ముకొని మా భార్య పిల్లలు పోషించుకునే స్థాయికి వచ్చినాం. మేము కిడ్నీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం. మేము పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, అంత దొంగ మాటలు, దొంగ లెక్కలు. దొంగ లెక్కలు చేస్తే ఇంత దొంగ లెక్కలే. అంటే 2034 వరకు ఉంటాడు. 2034 2029 వరకు ఉంటాడో లేదు తెలియదు. ఆయన భవిష్యత్తు ఆయనకు తెలియదు. జాంక్ ఢిల్లీ పోవడం రావడం, ఎక్కడో ప్లేట్ ఎక్కడో రావడం, ఆయన పదవి కాపాడుకొని ఇంకా పోవడం రావడం. ఆయన పదవి ఆయన కాపాడుకోను. 2029 వరకు ఎవరు ఉంటాడో, ఎవరు తెస్తాడో, ఎవరు బతుకుతాడో తెలియదు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటాడో, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటాడో తెలియదు. 2034 వరకు చెప్తాడు ఆయన. ఎట్లా మరి ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు గడుపుతారు? ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు అంతే. ఇంత 2 సంవత్సరాల 4 ఏళ్ళు కాలం గడుపుకుంటాడు, పోతాడు. అంతే. మా బతుకులు రోడ్డు మీద బతుకులు, కుక్క బతుకులను చేసి పెట్టినాడు. మా బతుకులు మేము ఓటేసి గెలిపించుకొని ఏదో మమ్మల్ని మార్పు చేస్తాడు, మాకు భవిష్యత్తు ఇస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్తే మా బతుకులు రోడ్డు మీద కుక్క బతుకులు చేసిండు. ఎందుకు ఎక్కువైనాయి హైదరాబాద్ లో? ఓలా, ఊబర్ ఎందుకు ఎక్కువైనాయి? మళ్ళీ ఉన్న ఆటోలకు గిరాకీ లేదు అంటే కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు పొన్న ప్రభాకర్. కమిషన్ల కోసం కమిషన్ల కక్కురుపడి కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. మోసం దమ్మి పర్మిట్లు ఇస్తా అంటున్నాడు. పర్మిట్లు 3 లక్షల ఆటో, 5 లక్షల ఆటోను 3 లక్షలకి ఇస్తా అన్నాడు. కమిషన్లు ఎవరికి? కమిషన్ మంత్రికింత, రవాణా శాఖ కమిషనర్ కింత, ఆర్టీఓ కింత, మినిస్టర్ కింత, ముఖ్యమంత్రి కింత. నాకు బొచ్చు, పెద్ద బొచ్చు. 12 రూపాయలు కూడా ఇవ్వలేవాడు. 3 సంవత్సరాల నుంచి 36,000 ఇచ్చే బదులు 36 రూపాయలు కూడా ఇవ్వలే. పెద్ద బొచ్చు ఇచ్చిండు మాకు. ఆయన ఎంటికలు పీకి చేతలు పెట్టిండు మాకు. ఏం లేదు. భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా మా ఉధృతంగా చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోవాలి.